క్లియరెన్స్ సేల్ అంటే వాట్ ఈస్ ద మెయిన్ రీజన్? అసలు ఎక్కడన్నా క్లియరెన్స్ సేల్ పెడుతున్నారు అంటే మీ బ్రాండ్ అని కాదు, ఏ బ్రాండ్లైనా పెడుతున్నారు అంటే కస్టమర్స్ ఏం అర్థం చేసుకోవాలి క్లియరెన్స్ సేల్ నుంచి? క్లియరెన్స్ సేల్ అనేది ఏంటంటే ఇంకా ఇయర్ ఎండ్ అవ్వచ్చు, అది లేదంటే యానివర్సరీ పెట్టచ్చు, రకరకాలుగా జరగచ్చు. మోస్ట్లీ ఇయర్ ఎండ్ సేల్లో పెడతారు, ఇయర్ ఎండ్ పెడతారు. అది అట్లాంటి తీసుకొచ్చి క్లియరెన్స్ సేల్ ఎందుకు పెడతారు అంటే మేజర్గా ఆ ఇయర్ మొత్తం కూడా మా దగ్గర మేము అమ్మేయగా సింగిల్ పీసెస్ మిగిలిపోతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి దాంట్లో కూడా కలర్ చార్ట్ వస్తుంది, 4 కలర్స్ 6 కలర్స్ 10 కలర్స్ వస్తాయి. ఇందులో ఒకటో రెండో మిగిలిపోతుంటాయి. ఇవన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు కస్టమర్ వచ్చినప్పుడు సింగిల్ అంటే దాదాపుగా కొనరు, కలర్స్ లేవా అంటారు. ఆబ్వియస్లీ అంతే కదా. అంతే. సో ఇప్పుడు ఈ టీ షర్ట్ కూడా కలర్స్ ఉంటాయి, ఈ మోడల్ బ్లాక్ కొనుక్కుంటుంటా కానీ కలర్స్ ఉంటాయి. సో ఆ కలర్ ఆప్షన్స్ లేవు అన్నప్పుడు ఈ సింగిల్స్ తీసుకెళ్ళి క్లియరెన్స్లో పెట్టేస్తాం. అందులో పెట్టినప్పుడు ఏమైందంటే రేట్లు కూడా తగ్గించేసి ఇచ్చేస్తాం అనమాట. ఆల్మోస్ట్ కొన్ని అండర్ లాస్ కూడా వచ్చేస్తాయి, అండర్ లాస్ కూడా ఇస్తారు, చాలా మంది ఇస్తారు, నేనే కాదు చాలా మంది. ఎందుకంటే అది క్లియర్ అయిపోవాలి. మేము షెల్ఫ్ల్లో పెట్టుకొని దాన్ని ఎన్నాలని పోషిస్తాం, షెల్ఫ్లో ఎన్నని పెడతాం, దాన్ని ఎట్లాగైనా బయటికి పంపించాల్సిందే. సో అంతే అది, అట్లా అనమాట.